అందరికీ నమస్కారం. భాస్కర్ కిలి ఛానల్‌కి స్వాగతం. ఈ క్రైస్తవ పాస్టర్లు అంటేనే మేకవన్నీ పులుల్లా ఉంటారు. వాళ్ళు ఎలా క్రైస్తవుల్ని వంచిస్తారు, మోసం చేస్తారు అనేది మనం చూస్తూనే ఉంటాం. అలానే కాకుండా వీళ్ళు దేశానికే చాలా చేటు చేసేవాళ్ళు. ముఖ్యంగా హిందువులకి చాలా చేటు చేసేవాళ్ళు. అలానే దేశద్రోహులు. అలాంటి వారిలోనే విజయప్రసాద్ రెడ్డి అనే ఆంధ్రప్రదేశ్‌లో ఒక పాస్టర్ ఉన్నాడు. వాడు ఏం చెప్తున్నాడో ఒకసారి ఈ వీడియోలో చూడండి. కాట్రావులపల్లి నుంచి తమ్ముడు రాజు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ఎస్సీ జాగ్రత్తగా వినండి. ఎవరో తమ్ముడు రాజు అంట క్రైస్తవుడు మన విజయప్రసాద్ రెడ్డికి ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. ఆ క్వశ్చన్ ఏంటి, దానికి మన విజయప్రసాద్ రెడ్డి తన కుటిలత్వంతో ఎలా సమాధానం చెప్పాడు అనేది జాగ్రత్తగా చూడండి. చెందినటువంటి క్రైస్తవులు బీసీసీ సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకోవాలని కొందరు బోధకులు బోధ చేయుచున్నారు. ఒకవేళ తీసుకోకపోతే మనం క్రీస్తుని ఎరుగమని అన్యుల ముందు ఒప్పుకున్నట్టే అని బోధిస్తున్నారు. బీసీసీ సర్టిఫికెట్ తీసుకోవడం వాక్యానుసారమా? బీసీసీ సర్టిఫికెట్ తీసుకోకపోతే పాపమా? దయచేసి దీనికి పూర్తి పరిష్కారాన్ని తెలియచేయండి. రైట్, చాలా మంచి ప్రశ్న అడిగాడు తమ్ముడు. అసలు ఈ సెమినార్లో ఒక ర్యాలీ ద్వారా, ఈ సెమినార్ లాస్ట్ రోజు ఒక ర్యాలీ చేసుకుంటూ కాకినాడ కలెక్టరేట్కి వెళ్ళి కాకినాడ కలెక్టర్ గారి ఆఫీసులో ఈ బీసీసీ రద్దు కోరుతూ మనం అందరం కూడా ఒక అర్జీ సమర్పించి వద్దామన్న ప్లాన్ వేసుకున్నాను నేనే మొదట. బీసీసీ సర్టిఫికెట్ రద్దు చేయడం కోసమంట మనవాడు ప్లాన్ చేశాడంట కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఇద్దామని. కానీ కొన్ని అనివార్య కారణాల వలన అది ఆగిపోయిందంట. అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలి, వీళ్ళు చేసేది తప్పు పని, ఆ తప్పు పనికి ఇలా వేసే ఆపేసాడు అనుకోవాలా? అనుకోవచ్చు, దాంట్లో తప్పే ఉంది. ముందుకెళ్దాం. కానీ ఏదో ఒక రోజు ఆ ర్యాలీ ఉంటుంది, అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అసలు కులాలు అనేవి ఎలా ఏర్పడ్డాయి అంటే వృత్తుల్ని బట్టి ఏర్పడ్డాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిచ్చినప్పుడు మతం మారితే కులం మారాలన్న నియమాన్ని అందులో పెట్టలేదు. అంబేద్కర్ గారు ఎప్పుడైతే రాజ్యాంగం రాశారో, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిచ్చినప్పుడు మాత్రం ఈ రూల్ లేదు. మతం మారిన వాళ్ళందరూ కులం మారిపోవాలని రూల్ ఏం లేదు. ఆ తర్వాత ఒక ఆ బాబు ఇందులో చేర్చాడు దాన్ని. అర్థమైందా? ఆ బాబు చేర్చింది తప్ప ఆయన చేర్చింది కాదు ఇది. చూసారా, పాస్టర్లు ప్రపంచంలోనే అతిపెద్ద జ్ఞానవంతులు అని వాళ్ళు అనుకుంటారు. మా పాస్టర్లకు తెలియంది ప్రపంచంలో ఇంకేది లేదు అని చెప్పి వాళ్ళ ముందు కూర్చున్న గొర్రెలు అనుకుంటారు. ఇప్పుడు మన విజయప్రసాద్ రెడ్డి ఎంత పెద్ద జ్ఞానంలా చెప్తున్నాడంటే, మతం మారితే కులం మారచ్చు అని అంతకు ముందంట లేదంట, ఇప్పుడే అది పెట్టారంట. అసలు ఎంత బుర్ర తక్కువ ఎదవ వీడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మతం మారితే కులం మారుతుంది అని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. దాని మీద చాలా కేసులు పడ్డాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది. ఏంటని? మతం మారిన తర్వాత కూడా కులం అలానే ఉంటుంది. నువ్వు ఏ కులంలో ఉంటే నువ్వు ఆ కులానికి చెందినవాడివే. అంటే హిందూ ఎవడైనా కానీ ఫ్యూచర్లో మతం మారితే వాడు బ్రాహ్మణుడైతే బ్రాహ్మణుడు, లేకపోతే రెడ్డి, లేకపోతే కమ్మ, లేకపోతే కాపు, లేదా దళిత సామాజిక వర్గానికి చెందినవాడైనా మాలా మాదిగ, లేదా ఎస్సీలో ఉన్న ఏదైనా కానీ బోయ, ఇంకేదైనా కులం అవ్వచ్చు. వాడు చచ్చిపోయేంత వరకు కూడా మతం మారినా కూడా వాడి కులం అలానే ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి? ఎస్సీ అని వీడేదో మాట్లాడాడు కదా, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అంటే మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఏంటి అంటే, హిందూగా పుట్టిన వాడికి ఎవరైనా కానీ వాళ్ళకి ఏ కులం అయితే ఉంటుందో ఆ కులం ఎప్పటికీ మారదు. మిగతాది నేను నెక్స్ట్ మాట్లాడతాను. ఇప్పుడు వాక్యానుసారం అని నిజంగా క్రైస్తవ సమాజంలో బుర్ర తక్కువ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బైబిల్ సరిగ్గా తెలియదు కానీ బోధిస్తుంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మనం బీసీసీ సర్టిఫికెట్ తీసుకుంటేనే మనం దేవుని పిల్లలు అవుతాం, లేకపోతే అవ్వం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అసలు కొన్ని కులాల వాళ్ళకే ఈ రూల్ ఏంటండి అసలు? అయినా క్రైస్తవ్యంలోకో లేకపోతే ఇంకొక దాంట్లోకో మారితేనే మీరు బీసీసీలోకి వెళ్ళిపోవాలి, మీకు ఉన్నటువంటి అన్ని రద్దు చేసేయాలి. ఇదంతా ఒక వివక్షతో చేసినటువంటి దుర్మార్గపు పనిది. అది నీచమైన పని, దుర్మార్గపు పని. ఇక్కడ చూసారా, ఈ పాస్టరు ఎలా మొదలుపెట్టాడు? బైబిల్కి సంబంధం ఉందా లేకపోతే లేదా అనే దాంతో మొదలుపెట్టి ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు. అసలు బైబిల్లో కులాలు ఉన్నాయా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఉన్నాయా? బైబిల్ ఏం చెప్తుంది కులాల గురించి?
అసలు కులాల తాలూకు మ్యాటర్ ఎక్కడైనా కూడా బైబిల్ చెప్తుందా? కులాలకి సంబంధించింది బీసీసీ మ్యాటర్ అనేది. మరి కులమే లేనప్పుడు బీసీసీలోకి వెళ్ళాలా వద్దా అనే విషయానికి బైబిల్కి ఏంటి సంబంధం? ఇక్కడ ఈ క్వశ్చన్ వస్తుందా లేదా? ఇదంతా కూడా దేనికి సంబంధం అంటే రాజ్యాంగానికి సంబంధించిన విషయం. బైబిల్ గురించి వీడు మాట్లాడుతూ దానికొకటి అంటగట్టి ఏమంటున్నాడు, అసలు కులాలే లేకపోతే ఇది ఎలా వస్తుంది అని వీడు చెప్పాలి కదా. అంటే వాడు ముందు కూర్చున్న వాళ్ళకి ఏం ఉద్బోధ చేస్తున్నాడు అంటే, కులాలు మారినా కూడా బీసీ సర్టిఫికెట్ మీరు అది పాటించొద్దు అని చెప్తున్నాడు. అది మనకు ముందు వస్తుంది. దానికి వీడు ఏం చెప్తున్నాడు అంటే వివక్ష అంట. అంటే ఎవరైతే ఎస్సీ వర్గంలో ఉన్నారో వాళ్ళకి ఏవైతే రిజర్వేషన్లు దక్కుతున్నాయో అవి వాళ్ళు మతం మారిన తర్వాత బీసీసీ అనేది ఒకటి వస్తుంది కదా, అది వివక్షతో చేసిందంట. ఇంకేం చెప్తాడో విందాం, దానికి నేను క్లారిటీ కూడా ఇస్తాను. చాలామంది అంటారు కదా, మన భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య 2% చాలా తక్కువ అంటారు. నేను క్రైస్తవుణ్ణి, కానీ ఓసీ క్యాస్ట్లో ఉన్నాను. నేను కావాలంటే మా ఏరియా ఎంఆర్ఓ గారిని అడగండి, ఎన్నిసార్లు నేను ఫోన్లో మాట్లాడడం తెలుసా, కావాలని. ఇప్పుడు నేను ఓసీలో ఉన్నాను కదా, నన్ను రూల్గా అయితే బీసీసీలో పెట్టాలి కదా, నువ్వు పెడతావా అని అడిగేవాడిని. బాబు మేము పెట్టమని అంటాడు. ఎందుకు పెట్టవు నన్ను? మా ఉద్యోగం పోద్ది అంటాడు. మరి చట్టం చెప్తుంది కదా నీ ఉద్యోగం ఎందుకు పోద్ది, అది నా దగ్గర అవదండి అంటాడు. అంటే ఓసీలో ఉన్నోడిని బీసీసీలో పెట్టడానికి ఒప్పుకోరు, ఎందుకంటే నాకు రిజర్వేషన్లు వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు ఏ రిజర్వేషన్లు లేవు. నన్ను కానీ బీసీసీలో పెట్టాడు అనుకోండి, నాకేం ఇవ్వాలి? రిజర్వేషన్లు ఇవ్వాలి. అదంత ఈజీ కాదట. ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నోడిని పెట్టమంటే మాత్రం పెట్టేస్తారు, ఎందుకంటే ఆడి అన్నీ తీసేస్తారు కాబట్టి. ఇది దారుణమా కాదా? ఇది ఎంత దారుణం చూడండి. అయినా మత స్వాతంత్రపు హక్కు అన్నదాన్ని ఒక దాన్ని ఇచ్చి మళ్ళీ ఇదేంటండి, మనకు మత స్వాతంత్రపు హక్కు ఉందా లేదా? భారతదేశంలో ఉంది. మరి మత స్వాతంత్రపు హక్కు ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు మతం మారితే బీసీసీలోకి వెళ్ళిపోవాలంటావు, ఎంతవరకు న్యాయం అది? చాలా జాగ్రత్తగా చూడండి. వీడు ఏమంటాడు అంటే, మతం మారితే ఏదైతే రిజర్వేషన్ ఉందో అది ఎందుకు అప్లై కాదు, ఎస్సీలో ఉండేవాడు మతం మారితే వాడు బీసీసీలోకి ఎందుకు వెళ్తున్నాడు? ఇది మనం జనరల్గా ఆలోచిస్తే అవును లాజికల్గా కరెక్టే కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఇందులోనే అసలు మర్మం ఉందండి. రాజ్యాంగం రాసేటప్పుడు, అంటే స్వాతంత్రానికి ముందు రాజ్యాంగం రాసేటప్పుడు ఏం జరిగింది అంటే, వల్లభాయ్ పటేల్ ఆయన అధ్యక్షతన మొత్తం చర్చలంతా జరిగాయి అన్నమాట. అప్పుడు ఆయన మన హోమ్ మినిస్టర్ కదా. చర్చలు జరిగేటప్పుడు ఆయన క్రైస్తవులని సంప్రదించాడు, ముస్లింలను సంప్రదించాడు, అలాగే హిందూ పెద్దలను కూడా సంప్రదించాడు. అప్పుడు క్రైస్తవులకి అధ్యక్షత ఎవరు వహించారంటే హెచ్సి ముఖర్జీ అనే ఒక ఆయన అధ్యక్షత వహించాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, మా క్రైస్తవంలో అసలు కులాలే లేవు, కులాలే లేనప్పుడు మేము రిజర్వేషన్ ఎలా ఒప్పుకుంటాము, అసలు మాకు రిజర్వేషన్స్ అనవసరం అని చెప్పి ఆయన చాలా క్లియర్గా ఈ తాలూకు ఏదైతే రాజ్యాంగ అంటే మొత్తం ఈ కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీకి ఆయన క్లియర్గా చెప్పాడు. అలానే ముస్లిమ్స్ సైడ్ కూడా వాళ్ళు ఏమన్నారు అంటే, మాకు కూడా కులాలే లేవు కదా, మరి అలాంటప్పుడు మాకు ఈ రిజర్వేషన్స్ ఎందుకు, మాకు కూడా అవసరం లేదు అని వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పారు. పోనీ వీళ్ళెవరు? కన్వర్టెడ్ క్రిస్టియన్స్. అంటే మన భారతదేశంలో అసలు కన్వర్ట్ కాని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి, అది వేరే విషయం. వీళ్ళెవరు? భారతదేశంలో కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్, భారతీయులుగా హిందువులుగా ఉన్న వాళ్ళు తర్వాత కన్వర్ట్ అయ్యారు. కానీ అంతకు ముందు మనల్ని ఎవరు పరిపాలించేవారు? బ్రిటిష్ వాళ్ళు కదా. వాళ్ళు కూడా అదే మాట అన్నారు. అప్పట్లో కూడా 1930sలో ఈ రాజ్యాంగం గురించి చర్చలు జరుగుతున్నప్పుడు బ్రిటిషర్స్ కూడా అదే మాట అన్నారు. మన క్రైస్తవులు ఎవరికి కూడా ఈ ఏవైతే రిజర్వేషన్స్ అనుకుంటున్నామో అవేవి కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకు పని లేదు అంటే, కులాలనేవి కేవలం హిందువులకి మాత్రమే ఉన్నాయి. కులాలనేవి ఉన్నాయి కనుక అందులో కుల వివక్షత జరిగింది అని ఎవరైతే ఇప్పుడు ఈ పాస్టర్స్ అంతా చెప్తూ ఉంటారు కదా, కుల వివక్షత అంతా మీ దాంట్లోనే ఉన్నది, కులాల గురించి మీరే కొట్టుకున్నారు, ఇదంతా కూడా చాలా తప్పు, మీరు అలా చేశారు ఇలా చేశారు అని చెప్తారు కదా. మరి ఎవరికి చెందాలి అవన్నీ కూడా? ఎవరైతే హిందూ మతంలో ఉన్నారో, ఎవరైతే వివక్షతకి లోనయ్యారో మరి వాళ్ళకే కదా చెందాలి రిజర్వేషన్స్ అన్నీ. మరి క్రైస్తవుల్లో కులాలే లేనప్పుడు మరి ఆ రిజర్వేషన్స్ అనేవి క్రైస్తవంలోకి మారిన తర్వాత వాడికి ఎలా వర్తిస్తాయి?
వివక్షత జరిగింది హిందూ మతంలో అన్నప్పుడు లాభాలు క్రైస్తవంలోకి కానీ లేకపోతే ముస్లిం మతంలోకి వెళ్ళిన తర్వాత కానీ అది ఎలా చెందుతుంది? మరి ఈ లాజిక్ మీరు ఎందుకు వదిలేస్తున్నారు? అంటే వీళ్ళకేంటి క్రైస్తవం అంటే ఏంటి అంటే సుఖాలు కావాలి. వీళ్ళకి ఆ మతంలోకి వెళ్ళిపోయిన తర్వాత రిజర్వేషన్స్ కూడా కావాలి. ఆ రిజర్వేషన్స్ వదులుకోవద్దని చెప్తున్నాడు ఈయన. హిందూ మతానికి చెందిన రిజర్వేషన్ నువ్వు ఎలా తీసుకుంటావు క్రైస్తవంలో ఉండేటప్పుడు? ఇది కదా క్వశ్చన్. ఇప్పుడు క్రైస్తవంలోకి వెళ్తే యేసుని నమ్మాలి. ఇప్పుడు వీడు అన్నాడు అనుకో ఎవడైనా కానీ, నేను క్రైస్తవ మతంలోకి వెళ్తాను కానీ నేను యేసుని నమ్మను అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? ఇంక వీడి తెలివితేటలు ఏంటంటే, నేను ఓసీని కదా, మరి నాకు బీసీసీలో ఇస్తారా మరి మీరు నాకు అని అడుగుతున్నాడు. అది నిజంగా హిందుత్వంలో ఉండేటప్పుడైనా జరుగుతుందా? వీడు హిందూగా ఉన్నాడు కదా ఇంతకుముందు, చెమ్మచక్కలు, తర్వాత ఆడాలతోని చెమ్మచక్కలు, తర్వాత అట్టలు తద్ది ఏవేవో చేశానని నేనే చెప్పుకున్నాడు. మరి ఆ టైంలో ఓసీగా ఉండేటప్పుడు బీసీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈయనకి ఎవరైనా హిందుత్వంలో ఇస్తాను అని ఎవరైనా అన్నారా? లేదా ఈయన ఎవరైనా ఎంఆర్ఓకి ఫోన్ చేసి నేను మరి హిందుత్వంలోనే ఉన్నాను కదా, నాకెందుకు ఈ ఓసీ, నాకు బీసీసీయో లేకపోతే బీసీడీయో లేకపోతే ఎస్సీనో ఎస్టీనో ఇవ్వు అని ఎందుకు అడగలేదు? హిందుత్వంలో అడగని నువ్వు క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఓసీలో ఉండేటప్పుడు నాకు బీసీసీ కావాలని ఎందుకు అడిగావు? ఏ నోరుతో అడిగావు? అంటే నీకు హిందుత్వంలో ఉండేటప్పుడు జరిగింది అన్యాయం అనిపించలేదు కానీ నువ్వు క్రైస్తవంలోకి మారిన తర్వాత అది నీకు అన్యాయం అనిపించిందా? అంటే నీది కానిది నువ్వు తీసుకుంటావా? ఇదే క్రైస్తవం నీకు నేర్పుతుందా? ఈరోజు నువ్వు కులం గురించి మాట్లాడుతున్నావు కదా, ఆ అబ్బాయి నీకేం క్వశ్చన్ అడిగాడు? వాక్యానుసారం అన్నాడు. అసలు వాక్యానుసారం కులాల గురించి నీ బైబిల్ ఏం చెప్తుంది? కులాల గురించి రిజర్వేషన్స్ గురించి నీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లోని ఏ అధ్యాయంలో ఏ వాక్యం నీకు చెప్తుంది? మొత్తం పాత నిబంధన కొత్త నిబంధన తిరగేయు. కులాలే లేనప్పుడు రిజర్వేషన్స్ గురించి నువ్వు ఎలా మాట్లాడతావు? నీ బైబిల్ ఎలా మాట్లాడమని చెప్తుంది? బైబిల్తో మొదలెట్టి నీ మిగతా అంతా నీ సోదంతా చెప్పమని బైబిల్ చెప్తుందా? మరి ఆ ఎదురుగా ఉన్న గొర్రెలకి అది అర్థం కావడం లేదా? నువ్వు వివక్షత అంటున్నావు కదా, అసలు ఏది వివక్షత? నువ్వు ఎలా వాళ్ళని మారుస్తున్నావు? ఎలా నీ ముందు కూర్చున్న వాళ్ళని రెచ్చగొడుతున్నావు? ఎలా వాళ్ళని దేశద్రోహానికి పురిగొల్పుతున్నావు? అలాగే నువ్వెలా దేశద్రోహం చేస్తున్నావు అనేది ఇప్పుడు నేను చెప్తాను నీకు. ఇది చాలామంది ఎస్సీ సోదరులకు జరుగుతున్నటువంటి అన్యాయం. బలహీన వర్గాలుగా పిలువబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం. వాక్యానుసారంగా బైబిల్ ఎరిగిన వాడుగా ఎలాంటి ప్రశ్న అయినా సరే అది బైబిల్ ప్రకారంగా రైట్ ఆర్ రాంగ్ అని 100 సార్లు విశ్లేషణ చేస్తే తప్ప నేను మాట్లాడను. ఒకవేళ నా తప్పు అనుకోండి, బహిరంగంగా ఒప్పుకుంటాను నేను తప్పుగా ఆలోచించాను ఈ విషయాన్ని అని. అలా బైబిల్ చూసారా, ఇప్పుడు చెప్పాను కదా, వాక్యానుసారంగా అది తప్పని వీడే చెప్తున్నాడంట. అసలు ఆ వాక్యం ఎక్కడ ఉందో చెప్పమానండి ఈ పాస్టర్ గారిని. మేము కూడా బైబిల్ చదివాము, మాకు కాస్త కోస్తో బైబిల్ మీద అవగాహన ఉంది. క్రైస్తవం మీద ఈయనకన్నా ఎక్కువ అవగాహన ఉంది. ఈయనకి బైబిల్ మీద వరకు ఉందేమో, క్రైస్తవం మీద మాకు ఈయనకన్నా ఎక్కువ ఉంది. అది విదేశాల్లో ఏం చేసింది, ఎలా మతాలు మార్చింది, ఎలా జనాలను చంపింది, ఎలా నాగరికతలను మొత్తం నాశనం చేసి పడేసిందో అది ఈయనకన్నా ఎక్కువ అవగాహన ఉంది. సో వాక్యానుసారంగా, వాక్యమే లేదు కానీ వాక్యానుసారంగా ఏది మంచి ఏది రైటు అనేది బైబిల్లో లేని దాని గురించి ఈయన చెప్పేస్తాడంట. చూసారా, అంటే ఆయన ముందు కూర్చున్న వాళ్ళు ఎంత గొర్రెలు, ఈయన వాళ్ళని ఎలా ఏమారుస్తున్నాడు అనేది ఎంత క్లియర్గా మనకు అర్థమవుతుంది కదా. బైబిల్ తెలిసిన వాడిగా, బైబిల్ ఎరిగిన వాడిగా, బైబిల్ పరిశోధకుడిగా నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, నేను ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, బీసీసీ సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకోవాలని ఎవ్వరూ చెప్పకూడదు. దాని మీద పోరాటం చేయాలని చెప్పండి. అర్థమవుతుందా? అంటే మీకున్న రిజర్వేషన్లు మీరు కోల్పోవాలి అని చెప్తే దాన్ని ఎవడో ఒప్పుకోవద్దు. దాని మీద పోరాడండి. ఇప్పుడు నాకు నచ్చిన మతాన్ని స్వీకరిస్తే నా కులం ఎందుకు మారద్దని అడగాలి మీరు. మతానికి కులానికి సంబంధం ఏంటి? ఇందాకే చెప్పాను కదా, మతానికి కులానికి సంబంధం ఉంది. హిందూ మతంలో మాత్రమే కులాలు ఉన్నాయి. క్రైస్తవంలోనూ ఇస్లాంలోనూ కులాలు లేవు. వాళ్ళ సెక్స్ ఉన్నాయి, వాటి గురించి వాళ్ళు వర్గాలు ఉన్నాయి, వాటి మీద వాళ్ళు కొట్టుకు చచ్చారు, అది వేరే విషయం. బట్ కులం అనేది కేవలం హిందూ మతంలోనే ఉందని క్రైస్తవం ఒప్పుకుంది, ఇస్లాం ఒప్పుకుంది. దాని మీద వచ్చే రిజర్వేషన్స్ మాకు అవసరం లేదు అని చెప్పింది. తర్వాత వీడు ఇంకా ముందు ఏం మాట్లాడతాడో ఒకసారి చూద్దాం. కులాలు ఎలా వచ్చాయి? మతాన్ని బట్టి రాలేదు. మన భారతదేశంలో ఉన్న మతం కులాల్ని ఆక్యుపై చేసింది. కొండలు చేసేవాడు కుమ్మరి, అది వృత్తి. కమ్మరి వడ్రంగి పని చేసేవాడు కమ్మరి, బట్టలు ఉతికేవాడు చాకలి.
రట్టడి వర్గానికి చెందినవాడు రెడ్డి, కమతం చేసేవాడు కమ్మ, కాపు కాసేవాడు కాపు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క కులం, వాళ్ళ వృత్తుల్ని బట్టి కులాలు వచ్చాయి. కుల వివక్ష తప్పు, కులం తప్పు కాదు. నేను ఇదివరకు కూడా చెప్పాను, మనుషులు రకరకాలుగా విడిపోయి బ్రతుకుతున్నారు, కుటుంబాల వారీగా విడిపోయారు. వీడు ఏం చెప్తున్నాడండి, కులాలంట ఓకే అది ఒప్పుకుంటాం అంతా, కులాలు రకరకాలుగా వచ్చాయి, వృత్తులు బట్టి వచ్చాయి, ఇదంతా ఎవడైనా ఒప్పుకుంటాడు. కానీ కీలకమైన పాయింట్ ఏంటంటే కులాలను మతం ఆక్యుపై చేసిందంట. అరే బాబు, నువ్వు చెప్తున్న ఈ కమ్మరి, కాపు, లేకపోతే ఇంకా బ్రాహ్మణు, వీళ్ళంతా ఏ మతానికి చెందిన వాళ్ళు? మతం కులాలను ఆక్యుపై చేయలేదు. మతాలను ఇతర మతాలను క్రైస్తవం ఆక్యుపై చేసింది. ప్రపంచం మొత్తం మిగతా మతాలను తినేసింది, మిగతా మతాలను నాశనం చేసి పడేసింది నీ క్రైస్తవం. అది చెప్పకుండా ఏ ఆధారంతో నువ్వు చెప్తున్నావు కులాలు లేకుండా హిందూ మతం ఉందని? అసలు హిందూ మతం ఫస్ట్ నుంచి ఉంది, కులాలు కాదు ఉంది. మనం వేదంలో చూస్తే కులం ఎక్కడుందండి? అందులో వర్ణాలు ఉన్నాయి, కులం మధ్యలో వచ్చింది. అంటే నువ్వేం చెప్తున్నావు? మతం ఆక్యుపై చేసింది అంటే దాని అర్థం ఏంటి? కులాలు ముందుగా ఉండాలి, తర్వాత మతం రావాలి, అది దాన్ని ఆక్యుపై చేయాలి. మరి హిందూ మతం ఉందా, లేకపోతే కులాలు ముందు నుంచి ఉన్నాయా? కులాలు ముందు నుంచి ఉన్నాయని ఏ మత గ్రంథంలో ఉంది? నాకు ఒక్కసారి చూపించు. మీరు చదివే ఉంటామని చెప్తారు కదా, వేదంలో కులాలు ఉన్నాయా? చూపించు. అందులో వర్ణాలు ఉన్నాయి అంటే కులం మధ్యలో వచ్చింది, దురాచారంలో భాగంగా మధ్యలో వచ్చింది, కుల వివక్షత మధ్యలో వచ్చింది. మరి మతం ఎలా ఆక్యుపై చేస్తుంది కులాన్ని? హిందూ మతం ఎలా ఆక్యుపై చేస్తుంది కులాన్ని? హిందూ మతంలోనే కులాలు ఏర్పడ్డాయి, హిందూ మతంలో ఉన్న వాళ్ళకే కులాలు ఉన్నాయి. మరి అంటే ఎంత తెలివిగా వీడు మాటలు మారుస్తున్నాడు అర్థమవుతుందా? మతం ఆక్యుపై చేసిందంట. అరే నాయన, మతం ఆక్యుపై చేయడానికి మాది మీలాగా గొర్రె మతం కాదు, మీలాగా అరాచక మతం కాదు, మీలాగా రాక్షస మతం కాదు, మీలాగా చంపేసే మతం కాదు. మేము ఏ రోజు కూడా హిందువులు మతం మార్చడం కోసం వేరే దేశానికి వెళ్ళలేదు. మేము ఏ రోజు కూడా మతం మార్చడం కోసం మా పక్కింటికే వెళ్ళలేదు. మీరు వస్తారు మా ఇళ్ళకి, మీరు వస్తారు మమ్మల్ని మతం మార్చడానికి, మీరు వస్తారు మా తాలూకు మతాన్ని ఆక్యుపై చేయడానికి. అర్థమైందా? సో ఏ మతం ఆక్యుపై చేసిందండి? క్రైస్తవం, ఇస్లాం. ఏ మతాలు ఆక్యుపై చేశాయండి? ఎడారి మతాలు ఆక్యుపై చేశాయి. అంతేగాని హిందుత్వం ఏ రోజు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఆక్యుపై చేయలేదు. కులాలు కూడా సమానమే, అప్పుడు మనుషులందరూ సమానమే, మనుషులందరూ ఒకటే. మరి అలాంటప్పుడు మతం మారితే వీళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టాలి, వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టాలి అనడం తప్పు. మతం అనేది వ్యక్తిగతం, ఎవడిష్టం వాడిది, ఎవడ ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు. ఈ బీసీసీ రద్దు అయిపోతే ఏమవుతుందో తెలుసా? క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో ఆ దమ్మేంటప్పుడు తెలుస్తుంది. క్రైస్తవులు దమ్మేంటప్పుడు తెలుస్తుంది. 2% కాస్త 40% అయిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. నేను చెప్తున్నాను. ఇప్పుడు 2% తక్కువ చేసి మాట్లాడుతున్నారు క్రైస్తవుల్ని. ఒక్కసారి బీసీసీ రద్దు చేసి ఎవడ కులంలో వాడు ఉండండి, క్రైస్తవులు అయితే క్రైస్తవులు, హిందువులు అయితే హిందువులు, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్, బుద్ధిస్టులు అయితే బుద్ధిస్టులు, జైనం అయితే జైనులు, ఇలా ఒక్కసారి అందరినీ సమానం చేసి పడేస్తే అప్పుడు తెలుస్తుందండి క్రైస్తవుడు పవర్ ఏంటో. విజయప్రసాద్ రెడ్డి ఎంత దరిద్రుడైనా దుర్మార్గుడైనా ఒక నిజాన్ని అయితే చెప్పాడు. అసలు అంటే వీళ్ళ బాధ అదే, ఏదైతే వీళ్ళని వెనక్కి లాగుతుందో దాన్ని తీసి పడేస్తే మేము ఎంతగా విజృంభిస్తాము. ఇప్పుడేంటి, ఎవడైనా కాస్త కూస్త భయపడతాడు. ఈరోజు ఎస్సీ వర్గంలో ఉన్నవాడు నేను మతం మారితే నాకున్న రిజర్వేషన్ పోయి నేను ఒకవేళ కానీ బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటే నాకు ఏవైతే లాభాలు ఉన్నాయో, ఇప్పుడు ప్రస్తుతం నా హిందుత్వంలో ఉన్న కులాం ద్వారా నాకు ఏదైతే వస్తుందో లాభం అది పోతుందేమో అని ఒక చిన్న సంకుండి వాడు పొరపాటున క్రైస్తవంలోకి మారకుండా ఉంటే ఉండవచ్చు. సో ఎప్పుడైతే వీళ్ళకి బీసీ సర్టిఫికేట్ రద్దు చేసేసి వీళ్ళది కానీ వీళ్ళకి సంబంధం లేని హిందూ వర్గంలో ఉన్న ఏదైతే కులానికి సంబంధించిన రిజర్వేషన్ ఉందో అది కూడా తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు వీళ్ళ మత మార్పిడి అనేది చాలా ఈజీ అయిపోతుంది. వీళ్ళ తాలూకు ధ్యేయమే అది కదా, మతం మార్చడం, తద్వారా దశంభాగాలు తీసుకోవడం, తద్వారా మొత్తం జనాలను అందరినీ కూడా బానిసత్వంలోకి తీసుకెళ్ళడం, వీళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లా చూసుకోవడం అనేదే క్రైస్తవ మతం తాలూకు ముఖ్యమైన ఉద్దేశం. ఇంకా అసలు ఆ మతం పెట్టిందే అందుకు, అధికారం తీసుకోవడానికి కోసం
క్రైస్తవ మతం స్థాపించబడింది. సో వీళ్ళ లక్ష్యం అంతా అదే, దానికోసమే పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు. సో ఎప్పుడైతే అది రద్దు చేసేస్తే, బీసీసీ అనేది రద్దు చేసేస్తే మేము ఇంకా రెచ్చిపోతాం, మేము ఇంకా ఎక్కువైపోతాం అని చాలా క్లియర్గా ఈ పాస్టర్ చెప్తున్నాడండి. అరే నాయన, మీరు ఇలా చేస్తారని మీకు అది పెట్టడం జరిగింది, అడ్డు పెట్టడం జరిగింది. అది అన్యాయం ఏమీ కాదు, ఇంకొకరిది దొబ్బడం మీకు అలవాటు, ఇంకొకటి ఆస్తులు దొబ్బడం మీకు అలవాటు, ఇంకొకటి తాలూకు మతం దొబ్బడం మీకు అలవాటు, ఇంకొక మతంలో ఉన్న జనాలను దొబ్బడం అలవాటు, మీకు దొబ్బడమే అలవాటు, జనాల నుంచి దొంగలించడం అలవాటు. సో ఇప్పుడు ఏంటి, ఈ రిజర్వేషన్ కూడా కావాలంట, హైందవులకి చెందిన రిజర్వేషన్ కూడా వీళ్ళకి కావాలంట. అప్పుడు చూడండి మేము ఎలా రెచ్చిపోతామో, 2%లో ఉన్నాము, 40% వరకు మేము వెళ్ళిపోతాము అంటున్నాడు. అలా తీసేస్తే ఏకంగా మొత్తం భారతదేశాన్నే కబలించేస్తారు వీళ్ళు. అది చాలా క్లియర్గా చెప్తున్నాడు అనమాట. అది వీళ్ళ తాలూకు పన్నాగం, అది వీళ్ళ తాలూకు ముఖ్యమైన ఉద్దేశం. సో ఇలాంటి పని మీరు చేస్తారని చెప్పే తెలివైన వాళ్ళు అక్కడ అది పెట్టారు. ఇంకా ముందుకెళ్దామండి. కాబట్టి ఇవి మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి రాజ్యాంగంలో ఉంది కదా అంటే, రాజ్యాంగంలో కావాలని కిట్టించారు. అంబేద్కర్ గారి టైంలో లేదు అది, ఇది కిట్టించారు. అలా అయితే ఇప్పుడు రేపొద్దున ఎవరో రాజ్యాంగంలో ఏమని పొందుపరచాలని చూస్తారంటే, రాజ్యాంగంలో ఈ దేశంలో క్రైస్తవులు ఉండడానికి వీలు లేదని పొందుపరచాలని చూశారనుకోండి, అప్పుడు కూడా మీరు గౌరవించాలి రాజ్యాంగాన్ని, ఈరోజు ఈ దేశంలో క్రైస్తవులు ఉండకూడదు అంటారా? అప్పుడేమో అనరే. చూసారా వీడేం మాట్లాడుతున్నాడు? వీడు దేశద్రోహానికి పాల్పడేలా అంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడు వీడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది చాలా కీలకమైన పాయింట్. రాజ్యాంగం ఏం చెప్పిందంట? ఇప్పుడు ఏదైతే ఈ బీసీసీ వచ్చింది కదా, అది అంబేద్కర్ ఉండేటప్పుడు లేదు, మధ్యలో కిట్టించారు అది, సో మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏంటి, అంబేద్కర్ రాసిందే కదా, ఓకే ఒప్పుకున్నాం మనం, తర్వాత మధ్యలో కిట్టించారు అంటున్నాడు. అంబేద్కరే చెప్పాడు కదా మీకు ఆ తర్వాత అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు అనే అమెండ్మెంట్స్ గురించి ఎవరు చెప్పారు? అంబేద్కర్ చెప్పాడా లేదా? అంబేద్కర్ చెప్పడం బట్టే కదా రాజ్యాంగాన్ని కాలానుగుణంగా అమెండ్మెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు. మరి అమెండ్మెంట్స్ చేసిన వాళ్ళు ఎవరు? మనం ఎన్నుకున్న నాయకులే కదా. మరి వాళ్ళకి ఓట్లు వేసింది ఎవరు? భారతీయులే కదా, ప్రజలే కదా. మరి దాన్ని కల్పించింది ఎవరు? అంబేద్కరే కదా. మీకు ఇష్టం లేకపోతే, లేదా మీకు అవి కరెక్ట్గా అనిపించకపోతే, లేదా మీ క్రైస్తవ మతానికి పక్కవాడిని దొబ్బడానికి అనుకూలంగా లేకపోతే దాన్ని పాటించవద్దని క్లియర్గా చెప్తున్నాడు. అంటే రాజ్యాంగాన్ని మీరు పక్కన పెట్టేయండి అని చెప్తున్నాడు, దాన్ని గౌరవించొద్దని చెప్తున్నాడు. అన్నింటికన్నా భయంకరమైన విషయం ఏంటంటే రాజ్యాంగాన్ని పాటించొద్దు అని చెప్తున్నాడు. అంటే వీడేం చెప్తున్నాడు వినండి, రాజ్యాంగాన్ని పాటించొద్దు అని ఎవడైనా అన్నాడంటే వాడు భారతీయుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుడు అవుతాడా? ఇంకా నెక్స్ట్ వీడు ఇప్పుడు ఏం చెప్తాడో కూడా ఒకసారి వినండి, దాని తర్వాత నేను మిగతా చెప్తా. ఏమో మీరు ఎస్సీ అయితే బీసీసీలోకి వెళ్ళిపోవాలి, ఇదైతే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవాలని ఒత్తిడి తీసుకొస్తారా? బోధకులైన వారు అసలు సపోర్ట్ చేయాలి, కానీ ఇలాంటి అన్యాయాలకి వంతపాడడం ఎంత తప్పు. అప్పుడు వీళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే, మరి మనం యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి కదండి. అంటే యేసుక్రీస్తుని ఒప్పుకో, బీసీసీని ఎందుకు ఒప్పుకుంటావు దౌర్భాగ్యుడా? నీకు అర్థమైందా నా కాన్సెప్టు? నువ్వు యేసుక్రీస్తుని ఒప్పుకో, ఎవడొద్దన్నాడు? యేసుక్రీస్తుని ఒప్పుకో, ఎక్కడైనా ఒప్పుకో, ఎప్పుడైనా ఒప్పుకో. బీసీసీ ఒప్పుకుంటే యేసుక్రీస్తుని ఒప్పుకున్నట్టు కాదు కదా. బీసీసీకి యేసుక్రీస్తుకి సంబంధమే లేదు కదా. అప్పుడు ఇంకో కౌంటర్ వచ్చేస్తుంది, మరి మనుషులు పెట్టిన ప్రతి కట్టడకి లోబడి ఉండమన్నాడు కదండి. అంటే మగాళ్ళు పెళ్లి చేసుకొచ్చాను, కట్టడ పెట్టారు, మరి లోబడి ఉంటావా? చేసేయమంటారా మీకు? చెప్పండి. మరి మగాళ్ళు పెళ్లి చేసుకొచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా లేదా? ఆడళ్ళు పెళ్లి చేసుకొచ్చని తీర్పిచ్చిందా? సహజీవనం తప్పు కాదని తీర్పిచ్చిందా? మరి అన్నీ ఓకేనా? మనుషులు కట్టడలు లోబడదామా? బిబ్లికల్గా అనుకూలంగా ఉంటే ఓకే, బిబ్లికల్గా అనుకూలంగా లేనప్పుడు మన హక్కుల్ని కాలు రాస్తున్నప్పుడు అడగాలి, నిలదీయాలి, ప్రశ్నించాలి. చూసారా, చాలా ఇంకొక భయంకరమైన స్టేట్మెంట్, కానీ చాలా సత్యం చెప్పాడు. ఏ క్రైస్తవులైనా చేసేది అదే, వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే దాన్ని పాటిస్తారు, దాన్ని అనుకూలంగా లేకపోతే రాజ్యాంగానికైనా కానీ విరుద్ధంగానే ప్రవర్తిస్తారు. ప్రవర్తించమని మిగతా క్రైస్తవులందరికీ కూడా చెప్తారు. ఇక్కడ ఇంకొక 2 పాయింట్లు చెప్పాడు. ఏంటంటే ఇప్పుడు ఈ విషయం,
మగవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా అని చెప్తుంది కదా, చట్టం చెప్తుంది కదా, మరి మీరందరూ చేసేసుకుంటారా అని. ఒరే నాయనా, ఇంత పెద్ద గొర్రెవేంటి నువ్వు? అదేమైనా అందరూ ప్రతి మగవాడు ఇంకొక మగవాడిని పెళ్లి చేసుకోవాలి, ప్రతి ఆడది ఇంకొక ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలి అని ఎక్కడైనా చట్టం చెప్పిందా? అది ఆప్షనల్. ఎవరికైనా నచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే నీకు నచ్చింది చేసుకో అని చెప్తుంది. అంతేగాని ప్రతి ఒక్కడికి కూడా చేసుకోమని ఖచ్చితంగా కట్టడి విధించిందా? అంటే వీళ్ళు ఏ విధంగా మారుస్తారో మీకు అర్థమవుతుందా? రాజ్యాంగం ఇచ్చింది అలా, ఏది చట్టం చెప్పింది. చట్టం ఏమని చెప్పింది? ఓకే మీకు నచ్చితే చేయండి అని చెప్పింది. నచ్చితే వాడు చేసుకుంటాడు, నచ్చిన వాడికి చట్టం భద్రత కల్పిస్తుంది. అంతేగాని నచ్చని వాడికి కూడా చేసుకోమని చెప్పి ఎక్కడైనా చట్టంలో చెప్పబడిందా, లేదా రాజ్యాంగం చెప్పిందా? అలా చెప్పిందని చెప్పి మీరు దానికి ఒప్పుకుంటారా అని అడుగుతున్నాడు. ఎంత తెలివిగా వాళ్ళని దారి తప్పిస్తున్నాడో మీకు అర్థమైందా? ఇందాక ఇంకొక మాట ఏమన్నాడు అంటే, రేపు పొద్దున్న ఎవరైనా పెడతారు రాజ్యాంగంలో క్రైస్తవులందరినీ కూడా విడిచి వెళ్ళిపోమని చెప్తే అప్పుడు మీరు ఒప్పుకుంటారా అని. ఎస్, రాజ్యాంగంలో పెడితే ఒప్పుకోవలసిందే. రేపు పొద్దున్న మేమంతా కూడా అఖండ హిందుత్వాన్ని కానీ తీసుకొస్తే క్రైస్తవులందరూ విడిచి వెళ్ళిపోమని ఖచ్చితంగా రాజ్యాంగంలో పెట్టమని మేము కూడా చెప్తాము. మీరు మాకెందుకు ఇక్కడ బరువు తక్కువ, మాకు పెద్ద బొక్క ఇక్కడ, మీరెవరు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు, అది కూడా రాజ్యాంగంలో పెట్టమని చెప్తాం. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉంటే మీరు అవన్నీ కూడా పాటిస్తామన్నారు కదా, మరి మాకు అనుకూలంగా లేని విషయాలు మేమెందుకు పాటించాలి? తర్వాత ఇంకొక మాట ఏమంటున్నాడో చూసారండి, బిబ్లికల్గా ఏదైనా ఉంటేనే మేము పాటిస్తాను అంటున్నాడు. బిబ్లికల్గా ఏమున్నాయండి? యెహోవా ఏం చెప్పాడండి? పక్కోడి పెళ్ళాన్ని దొబ్బండి, పక్కోడి ఆస్తులు దొబ్బండి, వీడి పెళ్ళాన్ని ఇంకొకరి చేత వ్యభిచారం చేయించండి, వాడి పెళ్ళాన్ని వీడితో వ్యభిచారం చేయించండి, లేదా మీ తాలూకు కన్ని పిల్లల్ని అందరినీ కూడా నా దగ్గరికి తీసుకురండి, అందులో నాకు వాటా ఇవ్వండి. మరి ఇవన్నీ బిబ్లికల్గా మీకు అనుకూలంగా ఉన్నాయి కదా. అంటే రేపు పొద్దున్న క్రైస్తవ దేశం అయితే వీళ్ళు ఏం చేస్తారండి? ఇవన్నీ చేస్తారు. హిందువుల తాలూకు ఆడపిల్లల్ని తీసుకుపోతారు, హిందువుల తాలూకు ఆడపిల్లల్లో వాటా అడుగుతారు, వాళ్ళ తాలూకు ఆస్తుల్లో ఆ వాటా అంటే ఇవేవి జరగలేదా అని మీరు అనకండి, అవన్నీ చరిత్రలో జరిగాయి. ఎందుకంటే బిబ్లికల్గా అనుకూలంగా ఉన్నాయి కదా. చాలా క్లియర్గా ఒప్పుకుంటున్నాడు ఎవరి పాస్టరు, మా బైబిల్కి అనుకూలంగా ఉంటేనే మేము అవి చేస్తాము, లేకపోతే మేము దేన్ని చెయ్యము అంటున్నాడు. సో నేను ఇక్కడ హిందువులకి చెప్పేది ఏంటంటే, ఈ విషయం చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈరోజు వీళ్ళకి అనుకూలమైంది ఏది, బీసీసీ వీళ్ళకి అడ్డంగా ఉంది కనుక మేము దాన్ని పాటించాం, అసలు మాకు రాజ్యాంగం అవసరం లేదు, మేము దాన్ని పాటించాం అంటున్నారు. మరి ఏదైతే మనకు అది ఇచ్చింది ఏది, 25 ఆర్టికల్ ప్రకారంగా మొత్తం, అంటే ఇప్పుడు హిందువులు కానీ, తర్వాత సిక్కులు కానీ, జైనులు కానీ, బౌద్ధులు కానీ, వీళ్ళకి మాత్రమే అంటే మతం మారితే ఎస్సీ అనేది ఉంటుంది, దాటితే వాళ్ళకి బీసీసీ వచ్చేస్తుంది. మరి దాని ప్రకారమే ఎవరైనా ఏదైనా మతాన్ని 25, 26 వీటి ప్రకారం ఆర్టికల్, వీటి ప్రకారమే ఏ మతాన్నైనా అవలంబించవచ్చు. అలాగే మత స్వేచ్ఛ కూడా ఉంది అని మీరు చెప్తున్నారు. సో ప్రచారం కూడా చేసుకోవచ్చు అని కూడా అంటున్నారు. మత ప్రచారం అనే దానికి మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఈరోజు ఒక క్రైస్తవుడు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో దూరి నీ తాలూకు దేవుళ్ళు రాళ్ళు రప్పలు అని చెప్తుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? మనం దానికి ఎందుకు గౌరవించాలి? వీళ్ళకున్న స్వేచ్ఛ మనకు ఎందుకు లేదు? వీళ్ళు మాత్రమే భారతీయుల్లో ఎక్కువ. వీళ్ళు ఒకవేళ బీసీసీని వ్యతిరేకిస్తే మనం ఆ మత మార్పిడిది ఏదైతే ఉందో మత స్వేచ్ఛ, లేదా మన దగ్గరికి వచ్చి వీళ్ళ తాలూకు దేవుళ్ళ గురించి చెప్తూ వీళ్ళ దేవుళ్ళ గురించి చెప్పడానికి కూడా ఏమి ఉండదు, వీళ్ళు ఏం చెప్పరు కూడా. వీళ్ళు చేసేది ఏంటి అంటే మన దేవుళ్ళని రాళ్ళు రప్పలు అంటారు. మనం విగ్రహారాధన చేస్తున్నాం కనుక మనల్ని వ్యభిచారులు అంటారు, అలానే మన దేవుళ్ళని వ్యభిచారులు అంటారు. మన దాంట్లోకి మతం మారాలి అని చెప్పి కల్లిబొల్లి మాట్లాడతారు. మరి దాన్ని మనం ఎందుకు సహించాలి? ఎవడైనా ఒక క్రైస్తవుడు ఒక హిందువుడి ఇంటికి ఎందుకు వెళ్ళాలి? ఎవడైనా ఒక క్రైస్తవుడు హిందువుల గుమ్మాల మీదకి ఎందుకు వెళ్ళాలి? వాడి వీధుల్లో ఎందుకు తిరగాలి? అలా మన హిందువులు ఎందుకు వాడిని తిరగనివ్వాలి? దీన్ని మనం ప్రశ్నించాలా లేదా? లేదా వీళ్ళు ఇంకా పైకి వెళ్ళారంటే బీసీసీని అడ్డుకోవడానికి ఏదైనా చేయమని చెప్తున్నాడు కదా. మరి వీళ్ళు మన ఇళ్ళకు వస్తే వాళ్ళని ఎందుకు తిరగనివ్వాలి? ఎందుకు వాళ్ళని అడ్డుకోకూడదు? వీళ్ళు రాజ్యాంగాన్ని పాటించకపోతే మనం ఎందుకు రాజ్యాంగాన్ని పాటించాలి? అంటే మనకు మాత్రమే బాధ్యతలన్నీ ఉన్నాయా దేశంలో? మనం మాత్రమే బాధలన్నీ అనుభవించాలా? వీళ్ళు మాత్రం తేరగా దొబ్బి తింటూ ఉంటారా? వీళ్ళు మాత్రం భారతీయులు కాదా? వీళ్ళకి ఎక్స్ట్రా హక్కులు ఆల్రెడీ హక్కులు ఇచ్చారు. ఇప్పుడు క్రైస్తవం అనేది మైనారిటీ అని చెప్పి ఎన్ని హక్కులను తీసుకుంటుంది. వాళ్ళు హ్యాపీగా బైబిల్ని బోధించుకోవచ్చు, కాలేజీలను స్థాపించుకోవచ్చు. కానీ మనం హిందువులుగా ఉండి విద్యలో మన తాలూకు గ్రంథాల గురించి చెప్పగలమా? మనకు హక్కు ఉందా? మైనారిటీ కమిషన్స్ అని ఉన్నాయి. వీళ్ళు ఇజ్రాయెల్లో లేకపోతే ఇంకెక్కడికో వెళ్తే వీళ్ళకి డబ్బులు ఇస్తారు. మనకెవడిస్తాడు?
మరి అవన్నీ వద్దని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే వాళ్ళకి అవన్నీ లాభాలు. ఈరోజు క్రైస్తవం చర్చిలు ఉన్నాయి, వాటి మీద ట్యాక్స్ ఎవడైనా వేస్తున్నాడా? మరి మన దాని మీద ఎండోమెంట్ అని చెప్పి మరి మొత్తం అన్నీ కూడా గుంజుకుంటున్నారు కదా మన డబ్బులన్నీ. మరి మాకెందుకు మీరు అలా చేయట్లేదు, మీరు కూడా ట్యాక్స్లు తీసుకోండి అని వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు తేరగా దబ్బడానికి రెడీగా ఉంటారు. ఆ బీసీసీ అనేది ఎందుకు అడ్డుంది? మత ప్రచారం చేసి లేకపోతే మత మార్పిడులు చేసి ఇష్టానుసారంగా మత మార్పిడులు చేస్తారనే. క్రైస్తవులు చేస్తారు మత మార్పిడి, ముస్లింలు చేస్తారు మత మార్పిడి, ఏ హిందూ కూడా మత మార్పిడి చేయడు. మత మార్పిడి పేరు మీద ఎవడు కూడా ఇంకొకటి ఇంటికి వెళ్ళడు. కానీ మీరు చేస్తున్నారు కదా, ముఖ్యంగా క్రైస్తవులు. అందుకే మీకు అడ్డు పెట్టారు. అందుకే మిమ్మల్ని అలా ఏదైతే హిందువులకు సంబంధించింది మీకు రాకూడదని చెప్పారు. సో నేను ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఏంటంటే, కన్క్లూజన్ ఇక్కడ నేను ఈ వీడియోలో ఇస్తున్నది, వీళ్ళకి ఏదైనా కాదు అనుకుంటే మనకు కూడా కాదు. వీళ్ళు ఎక్కడైనా తెగిస్తే మనం కూడా తెగించాలి. వీళ్ళు ఒకవేళ బీసీసీ సర్టిఫికేట్ వద్దనుకొని పోరాటం చేయండి, ఓకే. కానీ రాజ్యాంగాన్ని కూడా మేము గౌరవించొద్దని ఇంకొకరికి చెప్తే మేము కూడా అదే పని చేస్తాం. ఏ రోజైనా మా ఇళ్ళ మీదకి వస్తే నా కొడకల్లారా ఒక్కొక్కడికి అప్పుడు ఉంటుంది. ఏ రోజైనా బీసీ సర్టిఫికేట్ వద్దు, మేము దాన్ని తీసుకోము, రాజ్యాంగం మాకు ఇచ్చినా మేము వద్దు అనుకుంటే మేము కూడా మత స్వేచ్ఛ అనే దానికి కూడా, మత ప్రచారానికి కూడా ఖచ్చితంగా ఒప్పుకోము. ఎవరిని కూడా వీధుల్లో తిరగనీయము. మీరు చెప్తే మేము చెప్తాం, మీరేది పాటిస్తే మేము కూడా అదే పాటిస్తాం. సో ఇట్ ఈస్ క్లియర్. హిందువులు కూడా చాలా చాలా క్లియర్గా ఉన్నారు. సో చాయిస్ మీది. భారతీయులుగా ఉండి చట్ట ప్రకారం నడుచుకొని అంటే రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దాని మీద మీరు పోరాటాలు చేయండి, మేమేమి కాదనట్లేదు. కోర్టుల్లో కేసులు వేయండి, ఏదైనా చేయండి, అంతవరకు ఓకే. కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మీకు అనుకూలంగా కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు కనుక మీరు వాళ్ళేమి చెయ్యరు అనుకొని, శాంతి భద్రతలు కూడా మమ్మల్ని ఏమి చెయ్యవనుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం ఈ పాస్టర్లకి, క్రైస్తవులకి అందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాను. హిందువులు కూడా చేతులకి గాజులు వేసుకొని కూర్చోలేదు. మీరు రెచ్చిపోతే మేము రెచ్చిపోతాం, మీరు ఏ పని చేస్తే మేము కూడా ఆ పని చేస్తామని చెప్పి సవినయంగా అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. జై హింద్.